హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు కడాయి బిర్యానీ చేసి చూపిస్తానండి. ఈ చికెన్ వచ్చి అర్ధ కేజీ ఉందండి. ఇది కావాల్సిన పదార్థాలు ముందుగా అల్లం పేస్ట్, అంటే మనము ఇంట్లో దంచి చేసుకున్నదండి. రెడీమేడ్ది అయితే కాదు, రెడీమేడ్ది వద్దండి, వేసుకోకండి. 1 స్పూన్ అండి. కారం 2 స్పూన్లు, మన రుచికి తగ్గ. ధనియాల పొడి 1.5 స్పూన్ వేయండి. కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా 2 స్పూన్లు వేయండి. ఉప్పు రుచికి తగ్గ ఉప్పు. పెరుగండి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఎర్రగడ్డలండి. కొంచెం ఆయిల్. ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/2 అవర్ లేకపోతే గంట మ్యారినేట్ చేయాలి. రైస్ అండి, మామూలు రైసే, బాస్మతి రైస్ అయితే కాదు. 80% ఉడికించుకుంటే చాలు. మనము ఉప్పు కొంచెం ఎక్కువే వేయాలండి, కొంచెం ఎక్కువ ఉండాలి ఉప్పు. బిర్యానీ ఆకు, చెక్క, స్టారు, ఏలక బుడ్డలు, లవంగాలు, ఆయిల్ అండి. మనము రైస్ 80% ఉడికే లోపల మనము చికెన్ని సిమ్లో ఉడికించుకోవాలండి. అన్నం 80% ఉడికే లోపల మనం చికెన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామండి. ముందుగా చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, ఇది కాసేపు సిమ్లో ఉడికించుకోవాలండి. చూస్తామండి, ఒకసారి చూసి అట్లా కలిపిస్తున్నాం. ఇది సిమ్లోనే ఉడకాలండి, ఆ నీరు అంతా వచ్చే వరకు. చూస్తామండి రైస్ ఉడికిందో లేదు. రైస్ అయితే 80% ఉడికిందండి. ఇక చికెన్లోకి వేసేసుకున్నాం. నీళ్ళ వంపేసుకొని ఇట్లా పరుచుకోవాలండి.
ఎర్రగడ్డలు అండి, డ్రై రోస్ట్ చేసుకున్న ఎర్రగడ్డలు, కొత్తిమీర. ఇందులో కలర్స్ ఏం లేదండి, పసుపు, నెయ్యి. అంతేనండి. 10 నిమిషాలు ఫుల్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నామండి. కాసేపు ఉంటే అయిపోతుంది. 5 మినిట్స్ అయిపోయి ఉంటుందండి. స్టవ్ కట్టేసి చూస్తామండి. వావ్, ఏముంది కదా. సూపర్ ఉంది. వావ్, రైతాతో కలిపి తింటే సూపర్.